మెంతి ఆకుతోటి తేప్లా చాలా రుచికరంగా ఉంటుంది. ఈ చపాతీలాగా ఉంటాయి. దీనికోసం మరలా కూర చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. చాలా కమ్మగా బాగుంటాయి. ఏ విధంగా చేస్తారు ఈ వీడియోలో చూద్దాము. ముందుగా 2 కప్పులు గోధుమ పిండి తీసుకుని అందులో ఒక 3 స్పూన్స్ శనగపిండి వేయాలి. దాంట్లో ఉప్పు, కారం, కసూరి మేతి, పసుపు ఇవన్నీ వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు బాండి పెట్టి అందులో నూనె, జీలకర్ర, ఇంగువ, పచ్చిమిరపకాయ, అల్లం దంచి వేసిన తర్వాత దీంట్లో సన్నగా తరిగిన మెంతి కూరని ఒక గుప్పెడు వేసి వేయించుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత మనము సిద్ధం చేసి పెట్టుకున్న గోధుమ పిండి వేసి ఇప్పుడు దాంట్లో తగినంత నీరు పోసి చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. చిన్న చిన్న ఉండలు తీసుకుని చపాతీలాగా సన్నగా ఒత్తుకుని పెనం మీద నూనె వేసుకుని కలుసుకోవాలి. ఇది చాలా రుచికరంగా ఉండటమే కాక ప్రయాణాలప్పుడు తీసుకెళ్ళిన 2 రోజుల దాకా చక్కగా నిలవ ఉంటాయి. ఇంకా దీంట్లోకి వేరే కూర కూడా అవసరం ఉండదు. ఇవే చాలా రుచిగా ఉంటాయి. దీని పళంగా తినేస్తే. కమ్మటి రుచికరమైన తేప్లా మీరు ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.